మరో బ్రేకింగ్ న్యూస్. నల్గొండ జిల్లాలో తాగుబోతుల ఆగడాలు అస్సలు ఆగడం లేదు. అనేక చోట్ల రౌడీ గ్యాంగులు మందుబాబులు రెచ్చిపోతూనే ఉన్నారు. నిడమనూరు గ్రామంలో అర్ధరాత్రి పూట రౌడీ గ్యాంగ్ ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లాలో తాగుబోతుల ఆగడాలు అస్సలు ఆగడం లేదు. అనేక చోట్ల రౌడీ గ్యాంగులు మందుబాబులు రెచ్చిపోతూనే ఉన్నారు. నిడమనూరు గ్రామంలో అర్ధరాత్రి పూట రౌడీ గ్యాంగ్ ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిడమనూరు గ్రామానికి చెందిన యువకుడిపై దారుణంగా దాడి చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పైగా తమ జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని రౌడీల వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం లైవ్లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సలాం. ఇక ఒక తాగుబోతుల గ్యాంగ్ ఒక యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేయడం, పైగా అదే వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? సలాం. నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఈ అర్ధరాత్రి తాగుబోతుల వీరంగం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని మనం చెప్పవచ్చు. అయితే నల్గొండ జిల్లాలోని నిడమనూరు గ్రామంలో మద్యం మత్తులో ఒక యువకుడిని, అదే ఇంట్లో ఉన్నటువంటి, అంటే తన ఇంట్లో నిద్రపోయేందుకు ఉపక్రమిస్తున్నటువంటి ఒక యువకుడిని లాక్కొచ్చి మరీ విచక్షణారహితంగా ఈ రౌడీ గ్యాంగ్ దాడి చేసిందని చెప్పేసి ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇంట్లో నుంచి తీసుకుని బయటికి తీసుకువచ్చి కాళ్ళతో తన్నుతూ పిడిగుద్దులు గుద్దుతూ పైచాక ఆనందం పొందడమే కాకుండా అదేవిధంగా ఆ వీడియోను సైతం వాళ్ళు రికార్డు చేశారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే రికార్డ్ చేసినటువంటి వీడియోను అదే పనిగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మరో వివాదానికి దారి తీసింది. సాధారణంగా ఒక మద్యం మత్తులో ఉన్నటువంటి వీరు ఒక యువకుడి ఇంటిలోకి వెళ్ళడం, ఆ ఇంటి నుండి అతన్ని బయటికి తీసుకురావడం, అదేవిధంగా అతనిపై విచక్షణారహితంగా దాడి చేయడము, దీనితో అంతేకాకుండా కాళ్ళతో తనతో పిడిగుద్దులు గుద్దుతూ అదేవిధంగా గట్టిగా కేకలు వేస్తూ వీడియో రికార్డు చేయడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనను పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారో, ఏదైతే దుండగులు అప్లోడ్ చేశారో వారి గురించి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే అదేవిధంగా ఆ దాడికి పాల్పడడంతో పాటు తమ జోలికి ఎవరైనా సరే వస్తే ఇదే గతి పడుతుందని ఆ యొక్క వీడియోలో సైతం వార్నింగ్ ఇవ్వడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో బాధితులు సైతం తనకు న్యాయం చేయాలని ఇప్పటికే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు ఈ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటువంటి ఘటనలను తాము ఉపేక్షించే పరిస్థితి లేదని, ఎవరైనా సరే ఇటువంటి దాడులకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా బాధితుడికి అండగా ఉంటామని ఆపన్నహస్తం అందించినటువంటి పరిస్థితి. అయితే దీనిపై ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నారు. వీరెవరు, అసలు ఎందుకు ఈ తగాదా వచ్చింది, కేవలం మద్యం మత్తులో జరిగినటువంటి ఘటనగా భావించాలా, లేకపోతే ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనేటటువంటి కోణంలో సైతం పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో వివరాలు ఆరాధిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోను అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం పూర్తి వివరాలు అయితే సోషల్ మీడియాలో సైతం నెటిజన్స్ సైతం ఈ యొక్క ఘటనపై ఎవరైతే ఆ యువకుడిపై ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై ఎట్టి పరిస్థితుల్లో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నల్గొండ జిల్లా నిడమనూరు గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు రాత్రి వేళ శాంతి భద్రతా పరిరక్షణ చర్యలలో భాగంగా నైట్ పోలీస్ చేస్తే ఎక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉందని సైతం ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, రైట్ సలాం. థ్యాంక్ యూ రాజ్కుమార్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel